మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్నో ఉన్నతమైనటువంటి ప్రణాళికలను కలిగి ఉంటాడు. ఎన్నో ఉన్నతమైనటువంటి ఆలోచనలు మన ఎడల కలిగి ఉంటాడు. ఆ ఆలోచనలో మనం ఎప్పుడైతే అడుగు పెడతామో దేవుడు ఆ యొక్క ప్రణాళికలన్నిటిని కూడా మన జీవితంలో జరిగించుకుంటూ వెళతాడంట. మనం భౌతికంగా ఆలోచిస్తే లేదా లోక సంబంధంగా ఆలోచిస్తే అది మన ఇష్టానుసారాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం. కానీ ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ సహాయముతో మనం వెళ్ళిన రోజున ఖచ్చితంగా దేవుడు ఆశించిన జీవితంలో మనం ఆశీర్వాదకరంగా ఉంటామంట. గత ఆదివారం మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగ ఎదగడానికి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడాలంటే ఎలాగానే ఈ 4 విషయాలు నేర్చుకున్నాం. మనం 4 విషయాల్లో మొట్టమొదటిది, అనుదినము మనము ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి. ఆత్మీయ ఆహారం అంటే దేవుని వాక్యము. అదే దేవుని వాక్యమే మన ఆత్మలను బలపరిచేది. దేవుని వాక్యమే మన ఆత్మను బ్రతికించేది. దేవుని వాక్యమే మన కృంగినప్పుడు మనల్ని ధైర్యపరిచేది, ఆదరించేది. రెండోది, అనుదినము కూడా ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన ప్రతి సమయమునందును కూడా మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మూడోది, మనము పాపాన్ని అంటే లోక సంబంధమైన శారీరక సంబంధమైనటువంటి పాపాలని మనము విసర్జించాలి. నాలుగవది, దేవుని వాక్య ఆధారిత సంఘములో మనము ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఏం చూస్తాడంటే మన భౌతిక శరీర పరంగా మనం ఎంత ఎదిగామో చూడడం, భౌతికంగా మనం శారీరక పరంగా ఎంత శక్తిమంతులమో చూడడం, మనం బలాఢ్యులంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామో చూడడం, మన ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి చెందాం, ఆధ్యాత్మికంగా ఎంత ఎదుగుతున్నాం, ఆధ్యాత్మికంగా ఎంత శక్తిమంతులుగా ఉన్నాం అనేది దేవుడు మన దగ్గర నుంచి చూస్తాడు. మన బైబిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి చాలా మందికి అర్థమై ఉంటుంది. ఆ బైబిల్ క్లాసులో మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో నరులను చేశాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆలోచిస్తున్నారు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదం అనుకుని తలంచిన తర్వాతే మంటిని తీసుకుని మంటితో ఒక పోలికను తయారు చేసి దానిలో దేవుని స్వరూపి అయినటువంటి ఆత్మను దానిలో ప్రవేశపెట్టిన తర్వాత నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. అక్కడ మొదలుకొని దేవుడు మానవుని యొక్క క్రమాన్ని అభివృద్ధి చెందిస్తూ మానవుల్ని అభివృద్ధి పరుస్తూ ఒక్కొక్కరిగా ఈరోజు ఈ భూమి అంతా కూడా నిండడానికి, వారిలో దేవుని ఆత్మ పనిచేయడానికి, దేవుడు ప్రణాళికను బట్టి ఈ భూమి నిండడానికి దేవుడే కారకుడిగా కనబడుతున్నాడు మనకి. ఇప్పుడు చెప్పండి, మన పోలిక ఏంటి? దేవుని పోలిక. మన స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ పోలికలో ఉన్నాడో. వీళ్ళు చాలా మందికి ఆ రోజు ఒకళ్ళిద్దరు డౌట్లు అడిగారు. తర్వాత నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగానే వచ్చాడు కదండి. ఆత్మ జీవించడానికి శరీరం కావాలి ఈ భూలోకంలో. కానీ దేవుడు శరీరాన్ని కొలవడం, దేవుడు శారీరక పరంగా నువ్వు ఎంత అభివృద్ధి చెందావనేది చూడడం, శారీరక పరంగా నువ్వు ఇక్కడ ఎంత బలాన్ని సంపాదించుకున్నావు, ఈ శరీరాన్ని ఎంతగా పోషించావు, ఈ శరీరాన్ని ఎంతగా నువ్వు మహిమపరుస్తున్నావు, ఎంత అందంగా తయారవుతున్నావు, ఎంత ఘనమైనది ఈ శరీరాన్ని నువ్వు ఎన్నుకొంటున్నావు అనేది దేవుడు చూడడం. దేవుడు లెక్క కట్టే దేన్నో తెలుసా? దేవుడు మనలో బ్రతకడానికి పెట్టినటువంటి ఆత్మని లెక్క కడతాడు. ఆ ఆత్మలో మనము దేవునికి లోబడ్డమా లేదా, ఆ ఆత్మానుసారంగా మనము జీవిస్తున్నామా లేదా, ఆ ఆత్మ పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉందా లేదా, ఆత్మలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నామా లేదా, దేవునికి లోబడుతున్నామా లేదా, ఈ విషయాలనే దేవుడు గ్రహిస్తూ ఉంటాడు. ఒకళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి యేసయ్య శరీరాన్ని ధరించుకున్నాడు కదండి, ఆయన ఎందుకు శరీరాన్ని ధరించుకున్నాడండి అని అడిగారు నన్ను. నేను చెబుతున్నాను, భూలోకములో ఒక ఆత్మ సంచరిస్తే ఆత్మను మీరు చూడగలిగితే మీరు బ్రతుకుంటారా? ఆత్మకి దురాత్మలకే తేడా తెలియదు మనకి. అటువంటిప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా, ఆత్మ కంటికి కనబడినది. మీలో ఉన్న ఆత్మను ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? గాలి కనబడుతుందా మీకు? ఎప్పుడైనా సరే ఆత్మ సంబంధమైనవి ఇన్విజిబుల్గా ఉంటాయి, అంటే అదృశ్యమైనవిగా ఉంటాయి. ఆత్మ సంబంధమైనవి ఏదైనా సరే అదృశ్యమైనవిగానే ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి తన మానవులను, తన నరులను కూడా ఎలా తయారు చేసుకున్నాడు అంటే ఆత్మస్వరూపులుగానే చేసుకున్నాడు. చూడండి, తండ్రి ఎక్కడైనా శరీరము ధరించుకోవడం చూసారా మీరు? యెహోవా తండ్రి పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా శరీరము ధరించుకోవడం చూసారా? కానీ యేసుక్రీస్తు ప్రభువే శరీరాన్ని ధరించుకోవడానికి గల కారణం ఏంటంటే
మనకు చెప్తున్న ఫిలిప్పీ పత్రిక చెప్తుంది, మన పోలిక చెప్పున మన మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా ధరించుకుని. అంటే భూమి మీద మనుషుడు బ్రతకడానికి ఏ మంటి శరీరం అయితే కావాలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ మంటి శరీరం ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ మనం అనుకుంటాం దేవుడి పోలికంటే ఈ రూపం అనుకుంటున్నారేమో. ఇది కాదు. మనం దీన్ని ఏం చేస్తాం తెలుసా? దీన్ని ఇష్టానుసారంగా మనం వాడేస్తున్నాం. ఏంటిది? ఇది ఒక పెట్టే. దేనికి? దేవుడు మనలో బ్రతకడానికి పెట్టినటువంటి ఆత్మను కాపాడడానికి, ఆత్మకి సెక్యూర్గా ఒక పెట్టిది. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ పెట్టిని అనుసరించి నడుస్తాం. కానీ దేవుని ఆత్మ మనలో ఉందే, ఆత్మానుసారంగా మనము నడవలేకపోతున్నాం. అందుకనే మన ఇష్టానుసారంగా పొద్దున్న లేచి దీనికే భోజనం పెడతాం, పొద్దున్న లేచి దీనికే మనం కష్టపడుతూ ఉంటాం, దీనికే మేకప్ వేస్తాం, దీన్ని సుందరంగా చేసేయడానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం, ఇది ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని వేలైనా ఖర్చు పెడతాం. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మని మనం ఎప్పుడు కూడా పట్టించుకోం. కానీ గత వారం విన్నటువంటి 4 మాటలు కూడా ఆత్మ సంబంధమైనటువంటి మాటలు. అనుదినము కూడా ఆత్మకు ఆహారం ఏంటంటే దేవుని వాక్యం. ఆ ఆత్మీయ ఆహారాన్ని మనం తిన్న రోజున మనం ఆత్మలో బలపడతాం, ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాం, ఆత్మ దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటుంది. అలాగే రెండోది, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి సమయంలో కూడా దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రతి సమయంలో కూడా మన ఆత్మతో దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుని సహాయాన్ని మనం కోరుకునేవారం, దేవుని మీద ఆధారపడేవారం. ఈ శరీరం చెప్తుంది నీకు శక్తి లేదా, నీకు బలం లేదా, నువ్వు సంపాదించుకోలేవు అంటది. కానీ ఆత్మ అంటది నాకు ఒక వానరు ఉన్నాడో, నేను ఆయన మాట వినాలంటది. మూడోది, ఆత్మ పాపానికి ప్రోత్సహించదు, ఆత్మ పాపం చేయడానికి ప్రోత్సహించదు. ఈ శరీరమే లోకాశలను రుచి చూపిస్తుంది. ఈ శరీరమే లోక సంబంధంగా జీవించడానికి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఈ శరీరమే లోక సంబంధమైన కోరికలు తీర్చుకోమని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మకి ప్రాధాన్యత ఇస్తున్నారా, శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? ఈ శరీరం పాపం వైపు నడిపిస్తుంది. అదే జరిగింది ఏదైనా తోటలో. కళ్ళుతో చూచింది, మనసుకు చెప్పింది, మనసు శరీరాన్ని ప్రేరేపించింది, శరీరం వెళ్ళి పండును కోసుకుంది, తింది, ఆత్మ సంబంధంగా చనిపోయేటట్టుగా చేసింది. ఈ శరీరం మనల్ని ఏం చేస్తుంది అంటే ఆత్మ సంబంధంగా చనిపోయేటట్టు చేస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన, ఈ శారీరక సంబంధమైనటువంటి కోరికల వలన ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి అవసరమైతే మందిరాన్ని మానేస్తాం, ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం, ఈ శారీరక పరమైన ఆశలు తీర్చుకోవడానికి అక్కడ కానీ ఇక్కడ కానీ దేవుని వాక్య సంబంధమైనటువంటి మందిరాలకు కాకుండా ఎక్కడెక్కడికో పరుగులెడుతున్నారు. మనం పాపాన్ని విసర్జించే వారంగా ఉండాలి. 4వది, దేవుని వాక్యాధారితమైన సంఘములోనే మనము ఉండాలి. దేవుని వాక్యముగా ప్రకటించబడేటువంటి సంఘం, దేవుని వాక్యం మీద కట్టబడేటువంటి సంఘం, దేవుని వాక్యం ఏది చెబుతుందో దాని ప్రకారం నడుచుకునేటువంటి సంఘం. ఆ సంఘాల్లోని మనం ఎప్పుడైతే ఉంటామో, వాక్యాధారిత సంఘంలో ఉంటామో, వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే బ్రతికింప చేస్తుంది. వాక్యము బ్రతికింప చేస్తుంది, వాక్యము మనల్ని జీవింపచేస్తుంది, వాక్యం మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, మన ఎముకల్లోనికి సత్తువు నింపుద్ది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? విగ్రహారాధన చేయడం వల్లనే ఐగుప్తు దేశము నుండి బందీలుగా విడిపించబడి కనాను దేశానికి వెళ్లాల్సినటువంటి 20 లక్షల ప్రజలలో కనానుకు చేరుకుంది ఎంతమందో తెలుసా? ఎందుకో తెలుసా? వాళ్ళు చేసినటువంటి విగ్రహారాధన బట్టే. విగ్రహారాధన అనేది దేవుని ఆరాధన చేయొద్దు. నువ్వు యేసుక్రీస్తు వారి ఫోటో పెట్టో బొమ్మ పెట్టినా అది విగ్రహారాధనే. దాన్ని కూడా చేయొద్దని ప్రధానమైనటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు. అది వాక్యాధారితం కాదది. ఇంపైన సువాసన గల నీ ఆత్మ ద్వారా ఆయనకి దూపాన్ని ఏమంటే మనం ఏం చేస్తాం తెలిసి వెళ్ళి అగరబత్తులను కొవ్వొత్తులను అవి అంటెత్తాం. ఎక్కడుంది నీ ఆత్మ? నీ ఆత్మ నడిపింపు ఎక్కడుంది? అది శారీరకపరమైన కోరికలు తీర్చుకుంటున్నారు తప్పితే ఆత్మ సంబంధంగా దేవుని మహిమపరిచే స్థితిలో, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే స్థితిలో మీరు లేరు. 4 విషయాలు. అది వాక్య ఆధారితమే కాదా? వాక్యమును కాకుండా బయట కథలు చెప్పినా అది వాక్యాధారితం కాదు. వాక్యము చెప్పడానికి అది అన్లిమిటెడ్. వాక్యములో ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మను అనేక రకాలుగా ఇస్తాడు. ఈ బైబిల్ బోధించడానికే మన జీవితం సరిపోదు. కానీ ఈ బైబిల్ని మానేసి బయట కథలు చెప్తున్నారు ఈరోజు చాలా సంఘాల్లో. ఆచారాలు, కట్టుబాట్లు సంఘాల్లోకి వచ్చేసినాయి. వాక్యానుసారంగా నడిచేటువంటి సంఘాలు లేవు. కానీ మన ఆత్మీయ ఎదుగుదలలో ఉండాలంటే, మన ఆత్మలో అభివృద్ధి చెందాలంటే
వాక్య ఆధారిత సంఘంలోనే మనము నిలబడాలంట. ఇంకా 5వది ఏంటంటే ఆత్మ సంబంధమైన నడిపింపుతో మనం విధేయత కలిగి నడుచుకోవాలంట. ఆత్మ సంబంధమైన నడిపింపుతో విధేయత కలిగి నడుచుకోవాలంట. మీరు అనుకున్నారేమో, నేను మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే మందిరంలోకి వెళ్ళి నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయినట్టే అని అనుకుంటున్నారేమో. ఈ శరీరం ఇక్కడ ఉండడం వలన ప్రయోజనం లేదు. శరీరం వచ్చి ఇక్కడ కూర్చోవడం వలన, శరీరం వచ్చి ఇక్కడ కునిపాట్లు పడడం వలన, శరీరం వచ్చి ఇక్కడ కొద్దిసేపు సేదేరడం వలన ఉపయోగం లేదు. ఈ శరీరము బ్రతకడానికి ఏదైతే మనలో ఆత్మ ఉందో ఆ ఆత్మ సంబంధమైన రీతిలో మనం ఇక్కడ నిలబడాలా. ఆ ఆత్మకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడ పెడుతున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించాలి. ఆత్మ సంబంధమైన రీతిలోనే మనం ఆరాధించాలి. ఆత్మతోనే మనం ప్రార్థించాలి. ఆత్మలో బలపడాలా. వచ్చి కూర్చున్న వెళ్ళిపోయామని అనుకుంటే ఉపయోగం లేదు. విధేయత చూపించాలి. ఎందుకంటే చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చెప్పండి, మీరు శరీర ఆశలను బట్టి వస్తున్నారా? శరీరేచ్ఛలను బట్టి వస్తున్నారా? మీ శరీరాశలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారా? ఆత్మ సంబంధంగా మీరు నడుచుకుంటున్నారా? ఆత్మ సంబంధంగా నడుచుకుంటే ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడతాం, పెదాలతో కాదు. ఆత్మ సంబంధంగా మనం నడుచుకుంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం భుజించడానికి ప్రతి క్షణమందు మనం ఇష్టపడతాం. అలా కాకుండా ఆ ఊరు వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం, ఆ ఫంక్షన్కి వెళ్దాం, ఈ ఫంక్షన్కి వెళ్దాం, ఆ కొండ ఎక్కుదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నారంటే మీరు శరీరేచ్ఛలు నెరవేరుస్తున్నారే తప్పితే ఆత్మానుసారంగా నడుచుకునేవారు కాదు. కానీ రేపు దేవుడు దేని లెక్క అడుగుతాడు? ఆత్మకు లెక్క అడుగుతాడా? శరీరానికి లెక్క అడుగుతాడా? ఆత్మకి లెక్క అడుగుతాడు. కానీ శరీరం మొన్ననేది వెనుకటి వలే ఎక్కడ పోద్దది. మీరు చూడండి, అప్పుడు వరకు కోటీశ్వరుడు, ఆడులో ఒక్కసారి ఆడి ప్రాణం పోతుందని కానీ తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారు చెప్పండి అండి. అప్పుడు వరకు ఆడు పెద్ద డూప్లెక్స్ బెడ్ మీద కూర్చుని ఉండొచ్చు, పడుకుని ఉండొచ్చు, ఆ బెడ్లో చక్కని ఏసీ రూమ్లో ఉండుండొచ్చు, ఆడి కోట్ల మీద డబ్బు మీద పడుకుని ఉండొచ్చు. ఆడు ప్రాణం విడుతాడురా అనగానే ఏం చేస్తారు తెలుసా? ఆ బోన్లు బయట ఎక్కడో గడ్డేసి ఆ గడ్డి మీద పడుకోబెట్టేస్తారు. ఏమైపోయింది ఆడు విలువ? అపర కోటీశ్వర్లే. కానీ ఆడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆడి ప్రాణం పోతుందనగానే ఏమైపోద్ది ఆడి విలువ? మీరు అనుకుంటున్నారా? మనం ఎప్పుడు తీసుకెళ్ళిపోతారని చూసి జనాలు ఎక్కువ ఉంటారు, ఎప్పుడు వదిలిపోద్దారా బాబు అని చూసేవాళ్ళు ఉంటారు. మాకు ఫోన్లు చేస్తారు కంగారుగా, రండి పాస్గా, టైం అయిపోయింది, ఎందుకో తీసుకెళ్ళిపోవాలా, అక్కడ పాతి పెట్టేయాలా. 2-3 రోజులు ఉంచుకుంటారు అనుకుంటున్నారు. ఆ తర్వాత మనం ప్రాణం పోయిన తర్వాత ఈ మట్టి శరీరాన్ని ఎవరు ఇష్టపడరో, నీలో ఆత్మ ఉన్నంత వరకునే. ఆ ఆత్మ ఒక్కసారి దేవుడు పిలుచుకున్న వెంటనే వెళ్ళిందంటే నీ దేహానికి విలువే లేదు, నీ దేహానికి విలువే లేదు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడు పెట్టి తెచ్చి పెట్టిలో పెట్టేసి అక్కడ పెట్టేద్దామా అని చూస్తారు. అది నేనైనా మీరైనా, అరే ఎంతకాలం మాతోడు ఉన్నాడు కదా, ఒక 2 రోజులు ఉంచండి, ఆ రూపాన్ని చూసుకుంటామనే వాళ్ళు ఉన్నారా? ఉండరు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆత్మానుసారంగా జీవించడం మానేసి ఈ శరీర ఆశలు నేర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి, ఈ శరీర కోరికలను తీర్చుకోవడానికి మనం ఏది చేయడానికైనా మనము వెనకాడం. దేవుడు తర్వాత, దేవుని మాటల తర్వాత, దేవుని వాక్యం తర్వాత, దేవుడు చూసి వచ్చాడేంటి, చేసి వచ్చాడేంటి, దేవుని కూడా పక్కన పెట్టేస్తాం. అప్పుడు ఆత్మానుసారంగా మనము జీవించాలని పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగానే ఈరోజు ఇక్కడ మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే దేవుని మాటకు లోబడతాం మనం. ఎందుకంటే ఆ దేవుడు పెట్టిన ఆత్మ ఎవరి మాట వింటదంటే దేవుని మాటే వింటుంది, దేవునిలోనే నడుస్తుంది, దేవుని వైపే మనల్ని నడిపిస్తుంది. మనం శరీరానుసారంగా నడుచుకున్నప్పుడే బయటికి వెళ్ళిపోదామా, అలాగే వెళ్దామా, ఆ పనికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఈ శరీరం ఎక్కడికైనా తిప్పుతుంది. కానీ ఆత్మ దేవుని సన్నిధిలోంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడదు. అందుకనే అంటాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో 21వ వచనంలో చూడండి, ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను మనం గైకొంటామంట. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పాను. ఆత్మానుసారంగా మనము జీవించే వారం అయితే గనుక మనం ఎలాగుంటామంటే ఈ ఆత్మ పెట్టినటువంటి దేవుని ప్రేమించే వారిగా మనం ఉంటామంట. మనం ఆత్మానుసారంగా జీవిస్తే మనం బ్రతకడానికి మూలమేంటో తెలుస్తుంది. ఆత్మానుసారంగా జీవిస్తే అరే నేను బ్రతకడానికి నాలో ఎవరు పెట్టారు ఆత్మ? ఈ ఆత్మ మీద మీకు ఏమైనా అధికారం ఉందా?
ఈ ఆత్మ నా స్వాధీనంలో నేను ఉంచుకుంటానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి తరం కాదది. అది కేవలం దేవునికి మాత్రమే అధికారం ఉంది. అది పెట్టాలన్నా అది తీయాలన్నా దేవునికి మాత్రమే అధికారం ఉంది. మనం బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నాం? నేను ఆహారం తినడం వలన బ్రతుకుతున్నానండి అని అనుకుంటున్నాం. మనం ఎందుకు బ్రతుకుతున్నాం చెప్పండి? ఎలా బ్రతుకుతున్నాం? మనం తినే ఆహారాన్ని బట్ట. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు 30 సంవత్సరాలకి భోజనం చేయదావిడి, టిఫిన్ తిందావిడి. ఎలా బ్రతుకుతుంది ఆవిడ? ఎలా బ్రతుకుతుంది? మనం తినడం వల్ల బ్రతుకుతున్నామండి. తింటే ఆరోగ్యం వస్తుందండి. మనం బ్రతికిస్తున్న ఆత్మను మనం పట్టించుకోవట్లా. ఓ రోజు అంటాడంట దేవుడు, సరే నువ్వు ఎలాగ అక్కడ పని చేయట్లేదు కదా, రా వచ్చి అంటాడంట దేవుడు. ఏమైపోద్ది? మనము గనుక ఆత్మానుసారంగా జీవించేవరమైతే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను గైకొంటామంట. దేవుని ఆజ్ఞను గైకొన్నప్పుడు మనం ఆయన్ని ప్రేమించేవారమంట. మీరు ఎక్కువగా ఎవరి మాట వింటారు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏదైనా అవసరత వచ్చింది, లేదా ఒక ఆపద వచ్చింది, ఎవరు సలహా తీసుకుంటారు? మీ శత్రువు దగ్గరికి వెళ్తారా? మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? మనం ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు మనం ప్రేమించేవాళ్ళు, లేకపోతే మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి మనకి మధ్యన ఒక మంచి రిలేషన్షిప్ ఉన్నట్టు, మంచి అనుబంధం ఉన్నట్టు. కాబట్టి మనం ఏం చేస్తాం తెలుసా? మొట్టమొదటిగా వారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు వాళ్ళ మాటను వింటారా, పక్కన పడేస్తారా? ఎందుకో తెలుసా? వాళ్ళ మాట మీద మనకు నమ్మకం. ఇక్కడ మనము కూడా ఆయన ఆజ్ఞలను గైకొంటేనంట ఆయన ప్రేమించేవారమంట. అంటే మనం ప్రేమించే రోజునే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను గైకొంటామంట. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆత్మానుసారంగా జీవించే రోజునే. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొంటామైనా మనం ప్రేమించడమే కాదు, మనను సృజించినటువంటి పరమ తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడంట ఆయన. అప్పుడు ఆయన ప్రత్యక్షత మనకు దొరుకుతుందంట. ఇప్పుడు చెప్పండి, ఆత్మానుసారంగా జీవిద్దామా? పర్లేదు పాస్టర్ గారు ఇలా బతికేద్దామండి అని అనుకుంటున్నారా? మనం ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఈ మనలో ఉన్నటువంటి ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వాలంట. ఏం చేద్దాం, ఎలా చేద్దాం? ఆత్మ సలహా తీసుకో. మనకి ఇక్కడే తడత వెళ్ళిపోతాం అంతే. మా అందరం కలిపి వెళ్ళామండి. లేదండి అటు రమ్మన్నాడండి, ఇలా తీయడం. నీ ఆత్మ పరిస్థితి ఏంటి? స్కూల్స్లో చాలా మందికి ఎదురవుతుంటాయి ఈ అనుభవం. ఫ్రెండ్స్ ఉంటారు, 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. ఒకడు ఉంటాడు అందులో ఖచ్చితంగా ఎవరిని చదవనివాడు. అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా. 4 ఫ్రెండ్స్ ఉన్నారంటే అందులో ఫ్రెండ్ ఎవరిని చదవనివాడు. కానీ ఈ ఒక్కడేం చేస్తాడు తెలుసా? సైలెంట్గా చదివేస్తాడు ఇంటికాడ. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎవరిని చదవలేదు కదా వీడు, ఎవరో పాస్ అవ్వరు, కానీ వాడు ఒక్కడే పాస్ అవుతాడు. తగిలినాయా మీకు ఎప్పుడైనా అటువంటి అనుభవాలు? నా లైఫ్లో కూడా అలా చాలా జరిగినాయి. మమ్మల్ని ఎవడైతే చదవకుండా అటు వెళ్దాం అని ఎగ్జామ్స్లో కూడా తిప్పివాడో ఆడు సైలెంట్గా ఇంటికాడ చదివి వచ్చేసేవాడు. ఆడు చదివి వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్లో చూసేటప్పటికి మా 1-2 ఆగిపోయి ఆడు మట్టుకు నా అన్నీ అయిపోయినాయిరా. ఎలాగైనా అంటే అదే సీక్రెట్ అంటాడు ఆడు చెప్పడం. ఇక్కడ కూడా అంతే. ఆత్మీయ జీవితంలో వాడు ఎప్పుడు ప్రార్థన చేయాలో, ఎప్పుడు దేవుని కలవాలో, దేవుని సహాయం కోరాలో అన్ని చేసేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చి నేను మట్టుకు రా బయటకు వెళ్దాం అంటాడు. రక్షణ వ్యక్తిగతం, ఆత్మీయ జీవితం కూడా వ్యక్తిగతమే. మన జీవితం మనదే, మన జీవితం మనమే లెక్క చెప్పాలి. పక్కోడి జీవితాన్ని బట్టి మనం లెక్క చెప్పడమో, మన జీవితాన్ని బట్టి పక్కోడి లెక్క చెప్పడమో, లేదా మన జీవితాన్ని బట్టి తల్లిదండ్రులు దేవునికి లెక్క చెప్పడమో కాదు. ఎవరి బ్రతుకు వాళ్ళదే ఆత్మీయ జీవితం. మనం ఆత్మతో కనెక్ట్ అవ్వాలా? ఈ మనలో ఉన్నటువంటి ఆత్మ, మన బ్రతకడానికి ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి దేవుని చిత్తములో ప్రతి మూమెంట్లో కూడా ప్రతి క్షణంలో దేవుణ్ణి అడుగుతూ ఉండాలంట. అట్టి విధేయతతో మనము జీవించాలంట. రోజు ఏంటంటే మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు మనం ఎలా తీసుకోవాలంటేనంట క్రమశిక్షణతో ఉండాలంట. మనం చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతారు తెలుసా? దేవుడే నాకు శ్రమలు ఇట్టారండి అంటూ ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? దేవునికి దూరంగా ఉంటూ ఉంటారు. ఎక్కడండి మనసు బాగాలేదు అందుకనే రావట్లేదు. కష్టాలు వచ్చినప్పుడు ఏమంటారు? ఎక్కడండి నాకు అన్ని కష్టాలు వచ్చి ఉపయోగం ఏంటండి అంటూ ఉంటారు. శ్రమలు అంట మనల్ని షైన్ చేస్తాయి అంట. శ్రమలు ఎన్నైతే ఎదుర్కొంటామో ఆ శ్రమలు మనకు ఒక అనుభవ పాఠాలు నేర్పంట. ఆ శ్రమలలో మనం ఏమవుతాం అంటే పరిపక్వం అవుతామంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మన పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు అంట ఓర్పుతో మనం సహించాలంట. ఈ శ్రమలో ఊరకనే రావు, కష్టాలు ఊరకనే రావు. 7th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇప్పుడుందా?
7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ తీసేయడం వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసా మీకు? 7th క్లాస్ ఎగ్జామ్ రాయలేదండి అన్న వాళ్ళు చేయొద్దండి. 7th క్లాస్ పబ్లిక్ తీశారు. అప్పుడు 7th ఉండేది, 10th ఉండేది. 7th క్లాస్ వాళ్ళ వయసు ఎంత ఉంటుందంటే ఎంత ఉంటారు. 7th క్లాసు ఒకవేళ ఫెయిల్ అయిపోయామనుకోండి, ఇప్పుడు ఆ టైంలో ఆడు పనికి వెళ్ళగలడా? ఆ టైంలో ఈడితోటి అందరూ బ్యాగులు వేసుకుని స్కూల్కి వెళ్తాంటే ఈడు నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి వెళ్ళలేకపోతున్నాను ఒక పట్టుదల ఉండేది వీళ్ళు. ఈడేం చేసేవాడు తెలుసా? ఇంట్లో పట్టుదలగా చదివి ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులో పాస్ అయిపోయి 8వ తరగతిలోకి వెళ్ళిపోయేవాడు వీడు. ఇప్పుడు 7th క్లాస్ ఫెయిల్ అవడంతో వీళ్ళు ఏమైపోతున్నారు, డైరెక్ట్ 10th వెళ్ళిపోతున్నారు. ఆ 10th వాళ్ళు కూడా రావు. ఇప్పుడు 10th చదివే పిల్లల్లో సగం మందికి వాళ్ళు రావు, ABCDలు రావు. బిట్ పేపర్ బ్యాచ్ అది. బిట్ పేపర్ రాసి 35 మార్కులు తెచ్చిపోయి పాస్ అయిపోదాం అనుకునే బ్యాచ్లు ఉంటాయి. వీడు ఎప్పుడైతే 10th ఫెయిల్ అవుతున్నాడో, ఇక్కడి సరిగ్గా ఫౌండేషన్ లేదు కదా, 7thలో ఆడు ఫెయిల్ అయితే కనుక ఆడి తోటి స్కూల్కి వెళ్తాం బట్టి ఆడి పనిలోకి వెళ్ళలేక కష్టపడి చదివి 7th క్లాస్ పాస్ అయ్యి 8thలోకి వెళ్ళివాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతున్నాడు. ఏంటో తెలుసా? భలే ఫెయిల్ అయిపోయినా ఏం పని దొరుకుద్దని చూసుకుని పనికి పోతున్నాడు. ఆడికి 10th కడతలేదు. ఆడు ఇంకా ఎడ్యుకేషన్ నష్టపోయాం మనం. ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ తగ్గిపోయింది. 7th ఎగ్జామ్ తీసేయడం వలన ఎడ్యుకేషన్ తగ్గిపోయింది. కానీ అదే 7thలో పబ్లిక్ ఎగ్జామ్ ఉండుంటే ఆడి ఖచ్చితంగా పట్టుదలగా చదివి 1 సంవత్సరం కాకపోయినా 2వ సంవత్సరంలో అయినా ఆడి పాస్ అయ్యి ముందుకు సాగివాడు. ఎందుకంటే ఆ వయసులో ఆడి పని చేయలేడు కాబట్టి. అంటే ఏం నేర్పుద్ది అంటే ఒక పట్టుదల తీసుకొస్తుంది. ఎగ్జామ్ అనేది ఒక పట్టుదల తీసుకొస్తుంది. ఎగ్జామ్ అనేది మనల్ని ఏం చేస్తుంది, ఒక ఓర్పుని తీసుకొస్తుంది, ఒక సహనాన్ని తీసుకొస్తుంది. ఏదేమైనా నేను రాసి పాస్ అవ్వాలి. మన జీవితంలో కూడా ఎగ్జామ్స్ అలాగే ఉంటాయి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎన్నో బలహీన సమయాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. వీటిని మనం ఎలాగ ఉండాలంటేనంట ఓర్పుతో వాటిని సహించాలంట. ఓర్పుతో సహించాలి, ఓర్పుతో ఆలోచించాలి, ఓర్పుతో దేవుని మీద ఆధారపడాలి. అదే చెప్తాడు మొదటిగా కొరింథీ పత్రిక 10:13. మన జీవితంలో శ్రమలు మనం ఎంతవరకు మనుషులకు సహించగలరు అంతవరకునే మనుషుల్లో శ్రమ పెడతాడండి దేవుడు. ఆ శ్రమల నుండి కూడా మనం ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకునే శ్రమలు పెడతాడంట. వచ్చినటువంటి శ్రమల నుండి కూడా ఎలా తప్పించుకోవాలో దానికి మార్గాన్ని కూడా దేవుడే నిర్దేశిస్తాడంట. మనము శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి. మనం శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద ఓపికతో ఉండాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి. మనం అనుకోవాలి, ఒకటే ప్రార్థన చేయాలంటే మనం, ప్రభా ఈ శ్రమ ద్వారా నాకేం నేర్పాలనుకుంటున్నావు. కొన్నిసార్లు కొన్ని పరీక్షలు మనకి నేర్పిస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారు లేదో? రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో అది ఒక శోధన. ఆ శోధనలో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నా ఇది ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైందన్నా అన్నాడు. ఏం అర్థమైంది అన్నాను? నాకు ఈ శోధన రావడం వలన ఎవరు ఎటువంటి మనస్తత్వాలో దేవుడు నాకు బయలుపరిచాడన్నా అన్నాడు. ఎప్పుడైనా గమనించుకున్నారా? మనకు శోధన వచ్చినా, శ్రమ వచ్చినా దాంట్లో నిజంగా మనకు సాయం చేసే వాళ్ళు ఎవరో, మనకు తోడుండే వాళ్ళు ఎవరో, మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరో, మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎవరో, ఇటువంటివన్నీ కనపడుతూ ఉంటాయి అందులో. దేవుడు వాటిని బయలుపరచడం కోసమే. నా జీవితంలో జరిగిన అనుభవంలో ఒకటి చెప్తాను మీకు. నా జీవితంలో నా దగ్గర ఎవరైతే నేను టీ ఇప్పితే టీ తాగి, నేను భోజనం ఇప్పితే భోజనం తిని, నేను వేసుకునే బట్టలు పట్టుకెళ్ళి వేసుకునేవారో వాళ్ళందరూ ఒక రోజు నన్ను చంపడానికి ప్రయత్నించారు. అదొక శోధన నా జీవితంలో. నేను ఒకటి అడిగాను, ప్రభా ఈ శోధన ద్వారా నాకు ఏం నేర్పాలనుకుంటున్నావు? నాకు కూడా పొద్దున్న నేను వాళ్ళు వచ్చి నన్ను లేపితే నేను లేచివాడిని, రాత్రి నన్ను దించి వెళ్తే పడుకునేవాడిని. అలా ఉండి బ్యాచ్ అంత చేసినప్పుడు ఏం నేర్పాలనుకుంటున్నావు ప్రభు అంటే, చూడు నేర్పుతున్నాను అన్నాడు. ఒక్కొక్కడు మనస్తత్వాలు ఇటువంటివి దేవుడు నాకు చూపించాడు. ఒక్కసారే ప్రభు వాళ్ళని నా నుండి దూరపరిచని నేను ప్రార్థన చేశాను. నేను సేవలోకి వచ్చిన ప్రారంభ దినాల్లోది. అప్పుడు వాళ్ళని తప్పించిన తర్వాత దేవుడు నన్ను సేవలో అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. శోధన కానీ శ్రమ కానీ మన క్రమశిక్షణతో దీని నుండి నాకు ఏం నేర్పాలనుకుంటున్నా ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే గనుక ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనకి ఏం చేస్తాడంటే కొన్ని ఫలితాలని, కొన్ని సందర్భాలని, కొన్ని సంఘటనలు మనం ఊహించలేని వాటిని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. శోధన వచ్చినప్పుడు దేవుని దూషించడం కాదు, కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరం అవడం కాదు, శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము హింసించే స్థితిలో మనం మాట్లాడడం కాదు. దీని నుండి నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు, దీని యొక్క ఫలితం ఏంటి అని మనం ప్రార్థన చేయాలంట. ఇంకా మన ఆత్మీయ జీవితంలో మన క్రమశిక్షణ కలిగి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పనా? మనందరము కూడా భౌతిక సంబంధంగానే ఆలోచిస్తున్నాం, ఆత్మ సంబంధంగా ఆలోచించే పరిస్థితుల్లో లేము. ఎందుకనంటే నేను ఒక్క పూట భోజనం మానేసి నేను ఉండగలనండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక పూట భోజనం మానేసినా నేను హ్యాపీగా ఉంటానండి
అన్నవాళ్ళు ఉన్నారా? మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరా? ఉదయం లేవగానే నేను బ్రష్ చేశానండి. జనరల్గా త్వరగా 10-10:30 వరకు నేను టిఫిన్ చేయను. పొద్దున్న 6 గంటలకి 7 గంటలకు లేచిపోయానుకోండి, బ్రష్ చేసి రెడీ అయ్యి స్నానం చేసేటప్పటికి ఆకలేసేస్తూ ఉంటుంది. ఏంట్రా బాబు అనుకుంటాను నేను. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎప్పుడు టిఫిన్ ఎడతారని ఎదురు చూడాలి. తిన్న తర్వాత కొద్దిసేపు అలాగా ప్రేయర్లోకి ఉండి అలా ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ ఆకలేసి అది ఏమున్నాయని ఎదుక్కుంటూ ఉంటాం. మధ్యాహ్నం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పెడుతుందో అని చూడాలా. ఈ లోపల మొత్తం అన్ని రకాల జీవులు పరిగెట్టేస్తూ ఉంటాయి. పెట్టిన తర్వాత మరలా 4 గంటలకు ఆకలేద్దే, మరలా ఏమైనా ఉన్నాయని చూసుకుంటాం. మరలా రాత్రి ఎప్పుడు పెడతారో చూడాలి. ఈ శరీరం ఏం కోరుకుంటా తెలుసా? దా 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 అంటుంది. ఎప్పుడు పెడతావు రా, అరిగిపోయింది నువ్వు వేసింది అంటుంది. కానీ దేవుని మహాకృప చెప్పనా, ప్రభా ఇదిగో నీ నామంలో ఫాస్టింగ్ ఉపవాసాన్ని నేను ప్రారంభిస్తున్నాను అని ప్రార్థన చేసిన కాడి నుండి కడుపంతా నిండుగా ఉంటుందండి. సంవత్సరంలో 365 రోజుల్లో 100 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళం. నెలలో 3 రోజులు, 3 నెలలకు ఒకసారి 21 రోజులు, సంవత్సరానికి ఒకసారి 40 రోజులు. ఎలా తెలుసా? మంచినీళ్ళ మీద. తర్వాత ముగింపులో తిన్న తర్వాత ఎందుకు తిన్నావురా బాబు భోజనం, హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎందుకు తిన్న మొదలెట్టమనిపించేది. ఎందుకు చెప్తానంటే ఈ మాట, మన ఆత్మీయంగా ఎదగాలంటే మన శరీరాన్ని మనం చంపాల. ఈ శరీరాన్ని పోషించి మన ఆత్మను చంపుతున్నాం, ఆత్మని పడుకోబెడుతున్నాం, ఆత్మని పట్టించుకోకుండా ఉన్న ఈ శరీరం చెప్పిన దానికి మనం లోబడిపోతున్నాం. ఈ శరీరం ఏది చెప్తే దాన్ని వినటానికి ప్రయత్నిస్తున్నాం, ఈ శరీర కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం, ఈ శరీరం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ పరుగులు పెడుతున్నాం. ఈ శరీరాన్ని మనం జయించాలంటే ఈ శరీరాన్ని మనము బలహీనపరుచుకోవాలి. దాని మాటకు మనం లోబడతాం కాదు. దానికి బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఒకే ఒక మాట, ఉపవాసం. ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఈ శరీరం ఒక పూట శోధిస్తుంది మిమ్మల్ని. ఆకలేసేస్తుంది రా అంటది. కాదో, నేను ఉపవాసం ఉన్నాను, నేను దేవునితో గడపాలనుకున్నా. ఉపవాసం ఉన్నానని ఇంట్లోకి వెళ్ళి అంట్లు దోముకోవడాలో, ఉపవాసం ఉన్నామని బట్టలు ఉదుపుకోవడాలో, ఉపవాసం ఉన్నామని బయట ముసలమ్మ ముచ్చట్లు ఎట్టాలో అది కాదమ్మా ఉపవాసం. ఉపవాసం ఉన్నామంటే దేవుని దగ్గర మనం ఎప్పుడైతే గడితామో మనం ఆకలి మీద ఉండదో, దేవుని దగ్గర ఎప్పుడైతే మనము మొరపెడుతూ ఉంటామో, దేవుని ఆరాధిస్తూ ఉంటామో, దేవుని ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ ఉంటామో, ఈ శారీరకపరమైన ఆహారం మీద మనకి ధ్యాస ఉండదు. కావాలంటే ఒక్కరోజు ట్రై చేయండి. అలాగా ఒక్కరోజు మిమ్మల్ని శరీరం శోధిస్తుంది, 2వ రోజు శోధిస్తుంది కొంచెం, 3వ రోజు నుంచి మిమ్మల్ని శోధించదు. ఎందుకో తెలుసా? మీరు శరీరం మీద విజయాన్ని పొంది ఆత్మలో వర్ధిల్లుతున్నారని అర్థం. ఇంకా సీక్రెట్ చెప్తాను మీకు. ఎంతమంది ఫేస్ కలర్లు రావాలని, మంచి బ్రైట్గా కనపడాలని క్రీమ్లు వాడుతున్నారు, మేకప్లో? ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మహిమ చేత నింపబడి మంచి గ్లో కనపడతారు. దేవుని మహిమ చేత నింపబడతాం. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఇప్పుడు మోషే ఉన్నాడు కదా, మోషే ఎన్ని దినాలు ఉన్నాడు దేవుడి దగ్గర? 40 దినాలు ఉన్నప్పుడు, మొదటి 40 అనుకుందాం, పైనుంచి కిందకు వస్తుంటే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? అరే మోషే వస్తున్నాడు రా అనుకున్నారంట. ఆ నడకాది చూసి, ఆ పర్సనాలిటీని చూసి దగ్గరికి వచ్చి కొద్దానంటే వీళ్ళు మొహాలకు అడ్డెట్టుకున్నారంట. ఎందుకు? దేవునితో అతని గడిపే సమయంలో దేవుని మహిమ అతని మీద పడినప్పుడు, అతని ముఖము కిందకు వస్తున్నప్పుడు ప్రకాశమానంగా అతని ముఖము చూడలేని విధంగా మారిపోయిందంట. మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఉపవాసం మరొక మార్గం. చూడండి, వచనం చూడండి, మత్తయి సువార్త 6:16లో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. నీరసం కట్టేసి అలా ఉన్నావు, ఉపవాసం ఉన్నానండి. ఒక్క పూట టిఫిన్ మాంతే మొక్కలు ఇలా గెట్టేస్తే, ఉపవాసం ఉన్నప్పుడు బలహీనులు కారు, అది మీ భ్రమ. మీరు తినడం మానేస్తే బలహీనులు కారు. మీరు బతుకుతున్న దేనివల్ల? దేవుని ఆత్మ వల్ల బతుకుతున్నారు. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం చావం. మనం ఏం చేస్తా తెలుసా? అలా పెట్టాం మొక్కం, అలా ఉన్నావే నీరసంగా ఉన్నారంటే 2 రోజుల నుంచి ఉపవాసం అండి, ఏమీ తినట్లేదండి, అయిపోయింది అంతే. అది ఉపవాసం అంటారా? దాన్ని అన్నాడు ఇక్కడ, వేషధారులు అన్నాడు. దుఃఖ ముఖాలుగా పెట్టుకుని ఉంటారు, అది వేషధారి అని అంటున్నాడు ఇక్కడ. చూడండి ఇంకేమంటున్నాడు, వేషధారుల వలె దుఃఖముఖులై ఉండుకుడి, తాను ఉపవాసము చేయనట్లు మనుష్యులకు కనబడలేనని వారు తమ ముఖములను. ఇకారం అనే మాట ఎప్పుడైనా విన్నారా? అలాగెట్టేటరా ముఖం వికారంగా అంటారు కదా. అంటే ఒక్కసారి పూలకి ఎలా ఉంటుందో చూడండి. ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖము ప్రకాశమానంగా మార్చబడుతుంది. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మన మనుషులు కనపడే రీతులను మన ముఖములను వికారము చేసుకుని దుఃఖముఖులుగా ఉండి ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటుంటే గనక దానికి తగిన ఫలాన్ని మనం పొందేస్తామంట. ఏ ఫలం అది?
ఆశీర్వాద ఫలం కాదు. ఉపవాసం అంటే ప్రభా ఈ పనికి మళ్ళిన ఆహారంతో నాకు సంబంధం లేదు, నువ్వే నాకు ఆత్మీయ ఆహారము, నువ్వే మన్నాను కురిపించి పోషించిన వాడువు, ఈరోజు నన్ను బ్రతికించలేవా, ఆహారం కంటే నువ్వే ఎక్కువ ప్రభు అని ఆయన దగ్గరికి గడపడమంట మనం. అది మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో ప్రయోజనకరమైనది. ఇంకా 7వది ఏంటంటే మనము క్రీస్తు కేంద్రీకృతమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంట. క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం అంటే ఉదయం లేవగానే మీరు గుర్తు చేసుకోవాలంట, ప్రభా ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి రక్షణలో మరొక దినాన్ని నాకు ఇచ్చావు, ఈ రోజు నువ్వు ఇచ్చిన రక్షణ బట్టే నేను బ్రతుకుతున్నాను, ఈ రోజు నీ వాక్యాన్ని బట్టే నేను బ్రతుకుతున్నాను, నువ్వు నాలో పెట్టిన ఆత్మను బట్టే నేను బ్రతుకుతున్నాను అని అంట ఆయన జ్ఞాపం చేసుకుంటూ ఉండాలంట. చూడండి ఇంకేమంటాడంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడతారన్నాడా, కట్టబడుతుందన్నాడా, కట్టబడి ఉన్నారన్నాడా? ఎవరో ఇప్పుడు చెప్పండి, మీ ఆత్మీయ జీవితం ఇప్పుడు దేని మీద కట్టబడాలా? మా ఇంటికి మూలరాయి నవరత్నాలు, నవధాన్యాలు, ఆవు నెయ్యి, పాలు, నా జీవితానికి మూలరాయి పొద్దున్న ఒక గ్లాసుడు పాలు. క్రీస్తు యేసు మన జీవితానికి ముఖ్యమైన మూలరాయి ఉండాలంటే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కలిగి ఉండాలంట. మన జీవితంలో మూలం ఎవరై ఉండాలంటే, మనం ఎవరి కోసం బ్రతకాలంటే క్రీస్తు కోసమే బ్రతకాలంట. మనం ఎవరి కోసం బతుకుతున్నాం? ఆ బిడ్డల కోసం. తప్పదు కదండి, మీ బిడ్డలు కాదు, దేవుడిచ్చిన బిడ్డల వాళ్ళ దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. మీరు ఏం చేయాలంటే తీసుకొచ్చి జుట్టెట్టుకుని తీసుకొచ్చి దేవుడి దగ్గర పడేస్తే దేవుడు చూసుకుంటాడు ఆయన్ని. మనం ఏం చేస్తాం, నువ్వు పడుకోరా, నువ్వు పడుకో పర్వాలే, నేను మందిరానికి వెళ్ళి వచ్చేటప్పటికి నువ్వు పడుకుని లేసి రెడీ అయి ఉంటే ప్లేట్ నిండా పెట్టి తీసుకొచ్చి నీ ముందు ప్లేట్ పెట్టేస్తానంటాం. మనం దేవుని మందిరం విలువ మనం చెప్పాం, దేవుని యొక్క విలువని చెప్పాం, దేవుడు మనలో పెట్టిన ఆత్మ యొక్క విలువను మన బిడ్డలకి నేర్పించాం. మనకే లేదు ఆ విలువ. అందుకన్నాడు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులను ప్రవక్తలు వేసినటువంటి పునాది ఏంటంటే దేవుని వాక్యం. అంటే ఇప్పుడు మన జీవితం దేని మీద కట్టుకోవాలా? దేవుని వాక్యం. ఆ పునాది సరిగ్గా లేదనుకోండి, ఇప్పుడు ఇల్లు కట్టిన అనుభవాలు ఉన్నాయి కదా, భూములకు పిల్లర్లు వేస్తారు, పిల్లర్లు లేకుండా ఇల్లు కట్టేస్తే ఏమవుద్ది? మన పునాది, మన జీవితము, మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఉండాలంటే దేవుని వాక్యం మీద కట్టబడి క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం. అంటే క్రీస్తే మూలం అవ్వాలి, క్రీస్తు కోసమే బ్రతకాలి, క్రీస్తులోనే బ్రతకాల. మనం ఎవరి కోసం బతుకుతున్నాం? ఎవరిలో బ్రతుకుతున్నాం? నేను ఇక్కడ మొక్క చూశాను, నేను ప్రహరీ గోడ ఉంది, ప్రహరీ గోడ ఒక చిన్న కుండీలా కట్టేశారు గోడకి. దాంట్లో పొప్పాయి మొక్క ఉంది, సపోటా మొక్క ఉంది, మామిడికాయ మొక్క ఉంది, జామ మొక్క ఉంది, నేరేడు మొక్క ఉంది, దానిమ్మ మొక్క ఉంది. ప్రహరీ గోడ ఉంది, ప్రహరీ గోడ పక్కన గోడ కట్టి దాన్ని కుండీగా చేసి దాంట్లో మట్టేసి ఇన్ని మొక్కలు వేసారు. ఇప్పుడు ఆ చెట్లు ఎదిగి కొద్ది అన్ని కాయలు కాసేస్తాయా ఆ కుండీలో? ఒక కుండీలో మీరు మామిడికాయ మొక్కను పెంచి ఒక 100 కాయలు కోయగలరా? ఎందుకు కోయలేరు? మామిడికాయ మొక్క పెరుగుతుందిగా. ఇప్పుడు మీ ఇంటి పైన ఓ 2-3 బస్తాలు మట్టేసి కొబ్బరి మొక్క వేసి చూడండి, కొబ్బరికాయలు వస్తాయా? ఎందుకు రావు? మరి ఇంత వ్యవసాయం తెలిసిన వాళ్ళు మన ఆత్మీయంగా ఫలించాలంటే మనం కూడా ఎక్కడ నాటపడాలా? మన పునాది గట్టిగా ఉండాలా లేదా? మన పునాది గట్టిగా లేకపోతే, మన ఆత్మీయ జీవితం గట్టిగా లేకపోతే మనం ఫలిస్తామా? అందుకనే దాన్ని అంటే ఏమంటాడంటే 1 సంకీర్తన 3వ చరణం చూడండి ఏమంటాడో, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును. ఇప్పుడు అతడు ఎక్కడ నాటబడ్డాడంట? కీర్తనకారుడు చెప్తున్నట్టుగా నీటి కాలువల యోరన. కాలువ గట్టు ఎలా ఉంటుందా? పంట బోధులా ఉంటుందా? చిన్నగా ఉంటుందా? పెద్దగా ఉంటుందా? ఇప్పుడు అక్కడ నాటబడినటువంటి మొక్క, ఇప్పుడు అక్కడ ఏం దొరుకుతాయి చెప్పండి? ఆ మొక్కకి నీరు దొరికిద్ది, ఆ గట్టులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ మొక్కలోకి వెళ్తాయి. 2, ఈ నీరు ప్రవహిస్తున్నప్పుడు ఆ నీరులో అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాలు మూవ్ అవుతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు కానీ ఇవన్నీ ఏం చేస్తే తెలుసా? భూమిని సారవంతంగా తిరిగేస్తూ ఉంటాయి, చదును చేస్తూ ఉంటాయి, దాన్ని భూమిని తొలుస్తూ ఉంటాయి. మీరు వ్యవసాయం చేసే వాళ్ళు అయితే మీకు అర్థమవుద్ది. నీళ్ళు ఎట్టేసి శుభ్రంగా ఊడిపూడి చేయొచ్చుగా, మరి ఏం చేస్తారు? దాన్ని దమ్ము చేస్తారు. అవునా? ఎందుకు చేస్తున్నారు దమ్ము? ఆ కింద ఉన్న మట్టి పైకి వెళ్తుంది, పైన ఉన్నదే కిందకు వస్తుంది. ఇప్పుడు నాటినప్పుడు ఏమవుద్ది? ఈ పై ఉన్న దాంట్లో ఉన్నటువంటి ఆ మట్టిలో ఉన్నటువంటి సారమంతా ఈ మొక్కలోకి వెళ్ళి మొక్క వృద్ధి అయ్యి ఫలిస్తుంది. మరలా ఇంకో పంటకు వచ్చినప్పటికి మళ్ళీ తిరిగేస్తారు. అంటే కింద ఏమైందో తెలుసా?
మట్టిలో ఎప్పుడన్నా వానపాములు చూసారా? మట్టిలో మీకు ఎప్పుడైనా పురుగులు అవి చూసారా? అవి ఏం చేస్తాయి తెలుసా? మట్టిని సారవంతం చేస్తాయి. అందుకనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొలానికి నిప్పెట్టొద్దంటారు. ఎందుకో తెలుసా? అవి చచ్చిపోతాయి, భూమి సారవంతం అవదాం. అంత సైన్స్ ఉంది అందులో. మన వ్యవసాయ పండితులు ఏం చేస్తారో తెలుసా? పంట అవగానే నిప్పెట్టేస్తున్నారు. ఇప్పుడు నీటి కాలువలో ఎవరో నాటబడినటువంటి మొక్క ఎలా ఉంటుందో తెలుసా? సమృద్ధి అనేటువంటి ఫలాలను ఇస్తుంది. మన ఆత్మీయ జీవితం కూడా మనము సమృద్ధి అనేటువంటి ఫలాలను చూడాలంటే అపోస్తులను ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం ఎప్పుడైతే నాటబడతామో, క్రైస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితంలో మనం కలిగి ఉంటామో, అప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుందంటే బహుగా ఫలిస్తుందంట. ఇప్పుడు చెప్పండి, మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలా? క్రీస్తు కేంద్రీకృతమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అందుకనే మనకి యోహాను సువార్త 15వ మొదట్లో ఒక మాట అంటాడు ఆయన, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి? ఇందులో మనం తీగలం. ద్రాక్షవల్లి ఎవరో? అది యేసయ్య చెప్తున్నాడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలో మీరు అంటే మనం. ఇప్పుడు ద్రాక్ష తీగకి ద్రాక్షవల్లికి కనెక్షన్ ఉంటేనే ఈ ద్రాక్ష గుర్తులు వస్తాయి. దీన్ని ఇరిచేసి చూడండి, అప్పుడు మీరు ఇరిచిన దానికి గుర్తులు వస్తాయా? ఎందుకు రావు? ఈ ద్రాక్షవల్లికి ఎప్పుడైతే అంటి కట్టబడి ఉంటుందో అప్పుడే ఆ ద్రాక్షవల్లికి ఖచ్చితంగా ఫలాల్ని మనం చూడగలం. ఈ క్రీస్తు అనే పునాది మీద మనం ఎప్పుడైతే కట్టబడతామో అప్పుడే మన ఆత్మీయ జీవితానికి కూడా ఫలాలు. మనము ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే యేసు వైపు, క్రీస్తు వైపు మనం చూచేటువంటి జీవిత అనుభవాన్ని మనము కలిగి ఉండాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మన జీవితానికి మాదిరి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఎంత సంతోషించాడు చెప్పండి, ఎంత సరదాల్లో పాల్గొన్నాడు చెప్పండి, ఎంత ఆనందంగా బ్రతికేశాడో చెప్పండి, ఎన్నిసార్లు ఆయన భోజనం చేసినట్టు కనపడుతుందో చెప్పండి, ఎన్నిసార్లు ఆయన ఫ్రెండ్స్తో సరదా తిరిగాడు అనేది కనిపిస్తుందో చెప్పండి. ఆయన ఎన్నిసార్లు ఎప్పుడు చూసినా నిద్రనండి అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఏం చేయడు తెలుసా? తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయనకు స్నేహితులు లేరా? 12 మందిని అంటాడు కదా, మీరు నా స్నేహితులు ఇందురు. ఇప్పుడు ఎవరు స్నేహితులు? వాళ్ళు యేసయ్య స్నేహితులు. యేసయ్యతో కూడా ఉన్నవారేనా? 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో. 12 మంది ఫ్రెండ్స్ అయితే 3 బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరాళ్ళు? యోహాను, యాకోబు, పేతురు. వీళ్ళు 3 బెస్ట్ ఫ్రెండ్స్. అంతనాడు సపోర్ట్ తీసుకున్నాడు, రండి ప్రార్థన చేస్తానికి వెళ్దాం అనేవాడు. మరి మన బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? వెళ్ళాలి ఊరుకోరా, రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నారు. యేసయ్య అంట తన ఆనందాన్ని కూడా పక్కన పెట్టాడంట. చదవండి ఆ మాట అక్కడ, ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. ఆయన అవమానం పొందడానికి ఇష్టపడ్డాడంట. ఏమండి, ఆయన అవమానం ఎవరి కోసం పడ్డాడో? చాలా మందికి ఇంకా నా కోసం కాదండి, ఆయన ఏదో తప్పు చేసి ఉంటాడండి అన్నట్టుగా ఇట్టారు మొక్కలో. ఆయన అవమానం పొందింది ఎవరి కోసమో తెలుసా? నా కోసమే. ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడింది ఎవరి కోసమో తెలుసా? నా కోసమే. ఎందుకో తెలుసా? ఆయన ఆనందాన్ని పక్కన పెట్టి ఆ ఆనందం నాలో చూడాలనుకున్నాడు. ఆయన ఆనందాన్ని పక్కన పెట్టి నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఆ సిలువ అనే శ్రమను అనుభవించాడు కాబట్టి, ఆ సిలువ అనే శోధనను అనుభవించాడు కాబట్టి, ఆ కొరడా దెబ్బను తిన్నాడు కాబట్టి, ఆ ముఖం మీద ఉమ్మి ఊయడం అనే అవమానాన్ని పొందాడు కాబట్టి, ఆయన శిరస్సుకి హేళన చేస్తూ ఆ ముండ్ల కిరీటం పెట్టారు కాబట్టి ఈరోజు సంతోషంగా ఇక్కడ కూర్చున్నాం. ఆ సిలువ అనే శ్రమ యేసయ్య సహించకపోతే
ఈరోజు ఆ సిలువ మనం పోయాల, ఆ సిలువ మీద మనం ఉండాలా. ఆయన తన రక్తాన్ని కార్చబోతే ఈరోజు మన రక్తం చిందించాలి, ఈ పాప రక్తాన్ని. ప్రయోజనం లేదు. అందుకని ఆ పరిశుద్ధుడైనటువంటి వాడు తన అవమానాన్ని, తన శ్రమను, తన శోధనను, తన హింసను, తన సిలువ మరణాన్ని, వీటన్నిటికీ గల కారణం ఏంటంటే ఆయన మనలో ఆనందాన్ని చూడాలని. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు మనము చూడాలంట. మార్నింగ్ లేచిన కొద్దీ మనకి ఎవరు కనబడాలో తెలుసా? మన కళ్ళ ముందు వేసే మన ఫోటో కాదండి. లేవగానే కళ్ళు ఇలా మూసుకుని ఫోటోలు చూస్తారు. ఫోటోలు చూడకండి, ఆ ఫోటో దేశే కాదు. ఆ యాక్ట్ చేసిన ఆయన చెప్పాడు, బాబు నా ఫోటో లేకండి రా బాబు అని చెప్పి మొర్రెట్టుకుంటున్నాడు. ఆయన ఏదో సినిమాలో యాక్ట్ చేశాడంటే ఆయన ఫోటో అది. మీ ఇంట్లో ఎటువంటి ఫోటోలు ఉంటే ఆ మొక్కలు చూడకండి, సినిమా వాళ్ళు ఫోటోలు అయ్యి. ఒక ఇంట్లో నేనైతే ఇంకా ఘోరమైన సన్నివేశం చూశాను. సినిమాలో సినిమా స్టార్, సూపర్ స్టార్ కృష్ణ గారు వేసే ఫోటో ఒక ఇంట్లో పెట్టేసి దాని చుట్టూ ఒక దండ వేస్తారు. ఏదో సినిమా చేశాడు కదా ఆయన, కరుణమయుడో దయామయుడు ఏదో సినిమా చేశాడు ఆయన. కరుణమయుడేనా? ఆ ఫోటో అమ్మ ఫోటో ఎవరిదంటే వేసేదండి అన్నారు. ఆయన వేసేలా కనపడతలేదు, ఆయన సినిమా స్టార్ కృష్ణలా కనపడుతున్నాడంటే అంటే ఆయన కూడా వేసేలాగా వేసాడు కదండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పొద్దున్న లేసి ఎవరి మొహం చూస్తుంది? చచ్చిపోయాడు ఆయన, చచ్చిపోయాడు కదండి. చచ్చిపోయినాడు మొహం చూస్తుంది. ఇంకో తల్లి అయితే నా మీద అభిమానంతో ఆ దేవుడి మధ్యలో మా పెళ్లి ఫోటో ఎట్టేసింది ఒక ఆవిడ, ఒక విశ్వాసి నిడదవోల్లో. దేవుడి ఫోటోలన్నీ అలా గోడకెట్టుకుంది. ఆ మధ్యలో నా పెళ్ళికి మామూలుగా కారుకి వేస్తాం కదా స్టిక్కర్స్, అది అట్టుకెళ్ళి నేను పాస్టర్ గారు ఉన్న ఫోటో పెట్టేసింది అక్కడ. అమ్మ దయచేసి దండం పెడతాను అక్కడ తీసి అమ్మ. చూడండి, దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడో, ఆయన మనలో ఉన్నాడో. లేవగానే మనకు ఎవరు కనిపించాలంటే యేసయ్య కనిపించాలి మనకి. ఆయన పోలిక మనకు కనిపించాలి, ఆయన స్వరూపం మనకు కనిపించాలా. ఆయనే మనకి, ఆయన వైపే చూడాలి. ప్రతి దానిలో కూడా ఆయన ఇన్వాల్వ్ చేయాలా. మన జీవితంలో ప్రతి క్షణంలో కూడా ఆయన పాత్ర కనిపించాలా. అందుకని అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూడాలి. ఎందుకు చూడాలంటే ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయనను బట్టే. ఆయన గనుక ప్రాణం అర్పించకపోతే, ఆయన త్యాగం చేయకపోతే ఈరోజు మనం ఎవ్వరం కూడా ఇక్కడ బ్రతుకుండేవారమే కాదు. ఆయన చూపిన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దయ ఈరోజు మనం బ్రతకడానికి కారణమైంది. మన ఆత్మీయ జీవితంలో మనం ప్రతి క్షణములను కూడా యేసయ్యని పాత్రగా చేయాలి. ఇప్పుడు సరదా చూడండి, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నారనుకో, మనకు ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారు? మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో వెంటనే ఫోన్ కొడతారు, ఎరా ఏం చేస్తున్నావు, ఖాళీగానే ఉన్నావా, రాలా కాల కొట్టుకెళ్దాం. ఎవరు చేస్తారు? రాత్రి 12 అయినా ఎక్కడ కూర్చుందాం, బొమ్మగడ కూర్చుందాం. అయ్యే వస్తున్నాయి నా దగ్గర కంప్లైంట్లు. వాళ్ళిద్దరే కూర్చుంటున్నారు, వాళ్ళిద్దరే కాల కొట్టుకు. ఏ టైంలో అంట? రాత్రి 11-12 గంటలకంట. ఖాళీగా ఉంటే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరో తెలుసా? యేసయ్య గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య రా కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఈ టైంని అక్కడ వెచ్చించి చూడండి, మన లైఫ్ ఎలా టర్న్ అవుద్దో. ఎందుకంటాడు తెలుసా? ఆయన నన్ను జ్ఞాపం చేసుకోండి అంటూ ఉంటాడు. ఆయన నన్ను జ్ఞాపం చేసుకోండి. ఇప్పుడు నేను బ్రతికున్నానంటే, మనం బ్రతికున్నామంటే మనం ఎవరు గుర్తుకు రావాలా? ఆయన గుర్తుకు రావాలి. లేకపోతే నాకు తల్లిదండ్రులు జన్మనివ్వచ్చు, కానీ నేను బ్రతికి ఉన్నానంటే కేవలం పాట పాడడం కాదండి, హృదయపూర్వకంగా తలంచుకొని చెప్పాలండి. బ్రతికి ఉన్నానంటే నీ కృప, పాట కాదు. నిజంగా ప్రతి క్షణంలో కూడా ప్రభా ఇదిగో ఈరోజు నేను వచ్చి ఇక్కడికి క్షేమంగా చేరానంటే, ఇంటికాడ మొదలుకి బయలుదేరి ఇక్కడికి, అది నీ కృపేనయ్యా. ఎంతసేపు నీ సన్నిధిలో గడిపామంటే అది కేవలం నీ కృపేనయ్యా. మరలా ఇంటికి తీసుకెళ్ళాడంటే ఇది కేవలం నీ కృపేనయ్యా. నేను కార్యక్రమానికి వచ్చాను. నాకు 2 రోజుల నుంచి నేను జనరల్గా త్వరగా నేను చెప్పులు లేకుండా ఉన్నాను. ఇంట్లో కూడా చెప్పులు వాడతాను, కానీ అరికాల్లో ఒక ముళ్ళు నన్ను గుచ్చుతూ ఉంది. నేను ఇలాగ అనుకున్నాను, కానీ ఒకసారి సలుపు వస్తుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. నాకు అర్థం కాలే ఏమైందో ఏంటని. మేము అయిపోయిన తర్వాత ఒకసారి రెండని ఎవరో జాన్ని రాజేష్ని తీసుకొచ్చి, ఇక్కడ నాకు ఎందుకు అది గుచ్చుకుంటుంది ఏంటో చూడండి అంటే వాళ్ళు ఎంత ముళ్ళు తీశారు. అంత జాగ్రత్తగా ఉన్నాయేముంది, ఆ ముళ్ళు నొప్పిని నేను భరించలేకపోయానే. ఆ ముళ్ళు నొప్పి కోసం గంట ప్రయాసపడ్డారు వీళ్ళిద్దరూ కూర్చుని. మరి అంత శిలువ మీద అన్ని ముళ్ళులు గుచ్చుకున్నాయి, ఆయనకి అన్ని కొరడ దెబ్బలు గుచ్చుకున్నాయి. నాకు గంట వాళ్ళు తీస్తే నాకు అది గుర్తుకొచ్చేసింది. ప్రభా ఇంత ముళ్ళు నేను భరించలేకపోతున్నాను, అంత ఎలా భరించా ప్రభా? నేను అడుగుతున్నాను ఆయన్ని. మనకి ప్రతి సందర్భంలో కూడా ఆయన త్యాగం గుర్తుకు రావాలి,
ఆయన బ్రతికున్నాడంటేనే మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయన అంటాడు తెలుసా, నన్ను జ్ఞాపకము చేసుకోండి అని అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపని రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఒకసారి అనండి. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు కొరింథీ సంఘానికి. ఈ రోజున పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పినట్టుగానే నేను ఇక్కడ మన సంఘానికి చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నటువంటి శరీరం రొట్టె ఎక్కడి నుంచి పొందుకున్నదే? అది నా శరీరమా, నా రక్తమా? నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన కలువరిశిల్లో పడ్డటువంటి వేదన ఉందే, కలువరిశిల్లో పడినటువంటి శ్రమ ఉందే, కలువరిశిల్లో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన దేహాన్ని అంతటిని స్వరూపమైన సొగసంలో ఎందుకు అప్పగించాడే, ఆయన ఇస్తే దీనిని మీకు ఇస్తున్నాం మేము. ఇప్పుడు చెప్పండి, ఆయన డబ్బులకి ఇచ్చాడా, ఉచితంగా ఇచ్చాడా? ఆయన రక్షణ ఉచితంగా ఇచ్చాడు, ఆయన దేహాన్ని ఉచితంగా ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని ఉచితంగా ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఉచితంగా, నేనేం చెల్లిస్తే కాదు, ఆయన రక్తాన్ని చెల్లించి నన్ను కొనుక్కున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మేమును కూడా మీకు ఉచితంగానే ఇస్తాం. చాలా సంఘాల్లో దానికి డబ్బులు వసూలు చేస్తారు. ఉచితంగా అది ఎందుకో తెలుసా? అది తీసుకున్నప్పుడు ఇదిగో ఇది నాది కాదు, ఇది నేను ఆ కలువరి శిలువలో ప్రాణాన్ని అర్పించి నీకు రక్షణ కొరకు నీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి నేను కొనుక్కున్నటువంటి ఆ ప్రభువుని బట్టి ఆయన నాకు ఇచ్చాడు, నేను నీకు ఇప్పుడు దాన్ని నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? దానివల్ల ప్రభుని యేసు తన అప్పగింపటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, యేసే చెప్తున్నాడు ఆ మాట. ఏమని అంటున్నాడు చూడండి, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఎవరి శరీరం? యేసుక్రీస్తు ప్రభు ఏ శరీరాన్ని బట్టి అయితే నీ శారీరక పాపాలు, నీ ఆత్మ సంబంధమైన పాపాలు, నీ యొక్క శాపాలు, నీ రోగాలు, నీ మరణము, వీటన్నిటిని తీసుకున్నాడో దానికి కోసం ఆయన శరీరాన్ని అప్పగించాడంట. ఒక బైబిల్ స్కాలర్ రాశాడు, ఏమని రాశాడంటే, యేసుక్రీస్తు ప్రభు ముందు రూపం చూపిస్తారు కానీ వెనకాల రూపాన్ని చూపించారంట. ఏ ఫోటోలను చూసారా మీరు? ఏసైది వెనకాల పోలిక, వెనకాల రూపం ఎప్పుడైనా చూసారా ఏసైది? ఎందుకు చూపించరంటేనంట, ఏసై వెనకాల మాంసపు ముద్దే లేదంట, కేవలం ఎముకలు కనపడతాయంట ఆయన వెనకాల దేహం మీద. యెషయా గ్రంథంలో అంటాడు, నాగటివాణి ఎలాగైతే దున్నుతాడో ఆయన వీపు దున్నబడిందని రాశాడు యెషయా. నాగటి దున్నేటప్పుడు ఏం చేస్తారో? పైపైన దున్నికెళ్ళిపోతారా, లోతుగా దున్నికెళ్తారా? ఆయన వీపు అలా దున్నబడిందంట. అందుకని ఆయన ముఖం ముందు రూపం చూపిస్తారు కానీ వెనకాల రూపం చూపించరు. అది అంటున్నాడు, ఇది నా శరీరము. ఏ శరీరం అయితే నీ కొరకు నా కొరకు సమస్తాన్ని అప్పగించాడో ఆ శరీరాన్ని నన్ను జ్ఞాపకము చేసుకునేటికై దీన్ని చేయడని. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరము, నీ శరీరము చూచుకున్నప్పుడల్లా యేసయ్య ఈ శరీరాన్ని కాపాడడానికి ఆయన శరీరాన్ని నా కోసం ఇచ్చాడు. నువ్వు తీసుకుంటున్నావు, నెలకొకసారి తీసుకుంటున్నప్పుడల్లా ఈ శరీరం సాదాసేద శరీరం కాదు. ఆయన నాగటి వాని వలె ఆయన వీపు దున్నబడి నా కోసం తన దేహాన్ని అంతా అర్పించి నా పాపాలను బట్టి, శాపాలను బట్టి, మరణాన్ని బట్టి, రోగాలను బట్టి ఏదైతే ఆయన చెల్లించాడో ఆ శరీరం అని దాన్ని జ్ఞాపం చేసుకోవాలంటే మనం ఆ శరీరం అని జ్ఞాపం చేసుకోవాలంటే నేను అది చూస్తాను. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేసుకోమంటే చేసుకోరండి. నాకు అది బాధ అనిపిస్తుంది. దాన్ని ఎలాగో అంటే ఇచ్చేదే కదా ఇలాగే అని నోట్లెట్టేసుకుంటున్నారు. అది జ్ఞాపము చేసుకుంటూ చేయాలి. ఆ రోజే కాదు, ఆ క్షణమే కాదు, ప్రతి సందర్భంలోనూ ప్రతి క్షణంలోనూ కూడా ఆయన జ్ఞాపకం రావాలి. మనకి ఆయన జ్ఞాపకం రావాలి. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఎందరైతే భాగం అవుతున్నారు, కింద అంటాడు చూడండి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెలను నన్నును జ్ఞాపం చేసుకుంటే దీన్ని చేయడన్నాడు. తర్వాత పాత్ర పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడేటువంటి ఆ పాత్ర అది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. తన స్వరక్తము చేత, పరిశుద్ధమైన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు. అది గుర్తుకు రావాలి. ఇదిగో ఈ రక్తము చేతే నేను కొనబడ్డాను. ఇప్పుడు నేను కాదు, నేను యేసుక్రీస్తు ప్రభు సొత్తు. యేసుక్రీస్తు ప్రభు ముద్రించుకున్నాడు నన్ను అని గుర్తు చేసుకుంటూ దాన్ని తీసుకోవాలంట. మనం ఏంటో తెలుసా? ఇచ్చేదే రొట్టె ద్రాక్షరసం వేసి అయిపోయింది అంతే. అదే అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి.
నన్ను 2 సందర్భాలు కూడా అంటున్నాడు చూడండి, 24లో అంటున్నాడు, 25లో కూడా అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేడి. 2 చోట్ల అన్నాడు లేదా? శరీరంలోనూ రక్తంలోనూ అన్నాడా లేదా? అంటే ఆ తీసుకున్న నీవు ఆ నెలంతా కూడా నీ జీవితంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలా. కానీ తర్వాత అంటాడు చూడండి హెచ్చరికలు, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లానో ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించడం. అంటే ఎవరో 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 ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో వారందరూ కూడా అంటే యేసుక్రీస్తు మరణాన్ని ప్రకటించాలంటండి. పాస్టర్ గారులే కాదు, ఎవరైతే తీసుకుంటున్నారో వారందరూ కూడా ప్రకటించాలంట. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పినటువంటి రీతిగా కాకపోతే ఏమొద్దు చూడండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధం. అంటే ఆ సిలువేసిన వాళ్ళకి మీకు సంబంధం ఇంకా వాళ్ళతో పోలిక. ఆ సిలువేసిన వాళ్ళు అపరాధులే, ఆ సిలువేసిన వాళ్ళు వేసి ఎరగనోళ్లే. ఇప్పుడు మనం అయోగ్యంగా తీసుకుంటే వాళ్ళకి మనకి తేడా లేదు. అది అయోగ్యం అంటే ఇదిగో జ్ఞాపం చేసుకోండి, ఇదిగో ప్రభా నీ శరీరాన్ని నా కోసం ఇచ్చావు, నన్ను బ్రతికించడానికి నీ కోసం ఇచ్చావు, ఇదిగో ప్రభా నీ రక్తాన్ని నా కోసం ఇచ్చావు, నన్ను నీతిమంతులుగా చేయడానికి, పవిత్రులుగా చేయడానికి, పరిశుద్ధులుగా మార్చడానికే నీ నీతిమంతుని రక్తం నా కొరకు చిందించబడింది, నన్ను జ్ఞాపం చేసుకోండి, నేను తీసుకుంటున్నానని నువ్వు జ్ఞాపం చేసుకోకుండా యోగ్యంగా కాకుండా అయోగ్యంగా తీసుకుంటే మనం అపరాధులం అంటున్నాడు. తర్వాత చూడండి ఇంకేమంటున్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పక్కన్న వాళ్ళని లేటుగా వచ్చావే ఏముండో అది కాదు, నేను అదే చెప్తా. వాక్యం విన్న తర్వాత మీకు మీరుగా పరిశీలించుకొని దానిలో పాల్గొండండి. అంటే గలగలగల మాటలు వచ్చేస్తాయి మనకి. అర్థమైందండి నేను చెప్తున్నది వాక్యానుసారమా లేకపోతే బయటదా? వాక్యం విన్న తర్వాత ప్రభు బలకు సిద్ధపడండి అమ్మా అంటే అప్పుడే మాటలు వస్తాయి, అప్పుడే టటకటక కుర్చీల సౌండ్లు, అప్పుడే టకటక మాటలు గలగల వచ్చేస్తాయి. ఏమంటున్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు జ్ఞాపం చేసుకుంటూ తీసుకుపోతున్నటువంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో పరీక్షించుకున్నప్పుడు అందులో అడిగెట్టాలంటే అడుగు కాదు, చేతి పెట్టాలా. మనము చూడండి ఇంకేమంటున్నాడు, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది అప్పుడు తాగాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకుని అప్పుడు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవాలి. తర్వాత ప్రభువు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అది ప్రభు యొక్క శరీరం అని ప్రభు యొక్క రక్తం అని వివేచించకుండా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ప్రతి నెల మేము తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదని అడుగుతారు కాబట్టి పాస్టర్ గారు తలపోటు ఎందుకురా బాబు అనుకుంటున్నారు. అనుకో ఏం జరిగిద్దంట, అది వివేచించకుండా ఇది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము, నన్ను బ్రతికించడానికి, నన్ను జీవింపజేయడానికి, నన్ను పరిశుద్ధినిగా నీతిమంతునిగా మార్చడానికి ప్రభు ఇచ్చినటువంటి దాన్ని వివేచించకుండా మనం తీసుకుంటే మనముగా శిక్షా విధిని తెచ్చుకుంటున్నట్లంట. ఆ శిక్షను మనం కొనుక్కుంటున్నట్లంట. అందుకని ఏమైందో చూడండి, అక్కడ ఏమన్నాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారో చాలా మంది నిద్రించుచూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. మనం ఆయన శరీరంలో ఆయన రక్తంలో ఏకమవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఆత్మ సంబంధంగా ఉన్నాడు, మనము కూడా ఆత్మ సంబంధిగానే జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఈ భూలోకంలో శారీరక పరంగా శరీరంలో ధరించుకుని వచ్చినా సరే ఆయనకి ఇంత పాపమైనను అంటని వాడిగా ఉన్నాడంట. పాపుల మధ్యన జీవిస్తున్నప్పటికీ పాపం అంటని వాడిగా బ్రతికాడంట ఆయన. మనము కూడా అలాగ ఉండాలని కోరుకుంటున్నాడు, ఆత్మ సంబంధిగా జీవించాలనుకుంటున్నాడు. అందుకనే 8 పాయింట్లు చెప్పాను నేను మన ఆదివారం ఈ ఆదివారం కలిపి. ఈ 8 పాయింట్లు మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఆత్మీయ ఆహారాన్ని భుజించడం, అనుదినము కూడా అనుక్షణము ప్రతి సమయమునందును ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేయడం, పాపాన్ని విసర్జించడం, 4 వాక్య ఆధారిత సంఘంలో వాక్యంగా ప్రకటించే సంఘంలోనికి వెళ్ళడం, 5 ఆత్మ సంబంధంగా వివేకం కలిగి విధేయత కలిగి నడుచుకోవడం, 6 శ్రమలలో కూడా మన క్రమశిక్షణ కలిగి ఏం నేర్పిస్తావు ప్రభువా అని ఎదురు చూడడం,
7 క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం కలిగి ఉండడం. 8 యేసు వైపే చూస్తూ బ్రతకడం, ఆయన శరీరంలో ఆయన రక్తంలో వివేచించి పాలు పంపులు పొందడం. ఈ పాయింట్లు 8 పాయింట్లు మనం ఎప్పుడైతే మన జీవితంలో అనుదినం అప్లై చేసుకుంటామో మన ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాం. దేవుడు ఆశించిన స్థితిలో మనము జీవిస్తూ ఉంటాం. అంతేకాదు దేవుడు కూడా మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని ఆయన తృప్తిపరిచేవాడిగా ఉంటాడు. అటు కృప, అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, దయగల ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో మేము ఎలాగ ఎదగాలి, ఇటువంటి రీతిలో మేము బ్రతకాలి, ఏం అనుసరించాలి అనే విషయాన్ని గత 2 వారాలుగా వింటూ వచ్చామయ్యా. ఈ రీతిగా ప్రభు 8 పాయింట్లను బట్టి మేము ఆత్మీయ జీవితంలో నీకు లోబడుతూ నీకు మహిమకరంగా మేమందరం జీవించగలిగే కృపను మా అందరికీ నీ దయచేయమని, ఈ వాక్యానుసారమైనటువంటి జీవితంలో అనుదినము నీ ఆత్మీయ ఆహారమును భుజిస్తూ ఆత్మ సంబంధమైన ప్రార్థనలు ప్రతి క్షణంలోనూ కూడా చేస్తూ పాపాన్ని విసర్జిస్తూ ప్రభా, వాక్యాధారిత సంఘములో తండ్రి వాక్యాహారం ద్వారా వాక్యం పైన కట్టబడే వారిగా మేముంటూ తండ్రి, శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా క్రమశిక్షణతో మేము జీవించగలిగే కృప, యేసు వైపే చూస్తూ యేసు కేంద్రీకృతమైన జీవితంలో ఆయన శరీరం ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతూ దాన్ని ప్రకటించే వారిగా మేము ఉండగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆ రీతిగానే మనమందరికి కూడా ప్రభు బల పరిచర్యకు సిద్ధపడదాం. ప్రభు బలలో